ఫ్రెండ్స్. ఒక గ్లాస్ వాటర్లో ఒక 4 ఇలాచి, యాలకులు ఒక 4, ఇది బాగా దంచిన అల్లం, ఇది ఒక 20 గ్రామ్స్ అందుకోండి. బాగా మరిగాక ఒక 2 కప్పుల కంటే పాలు, ఇప్పుడు పాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. డికాక్షన్ మరిగింది కాబట్టి ఇది ఎక్కువసేపు మనకేం మరగనక్కర్లేదు, కొంచెం కాగినా సరిపోతుంది. తర్వాత వడగట్టుకున్నాక మన ఇష్టం, బెల్లం కావాలంటే బెల్లం, షుగర్ ఫ్రీ పౌడరా, లేదు డయాబెటిక్ పేషెంట్లు కానప్పుడు అయితే చక్కెర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మాకేమంటే ఇద్దరం డయాబెటిక్ పేషెంట్స్ కాబట్టి మేము బెల్లం వేసుకుంటాం ఫ్రెండ్స్, కొద్దిగా బెల్లం. ఓకేనా? బెల్లం వేసుకున్న తర్వాత చెరొక్క కప్పు అవుతుంది. ఇంకా కొంచెం బాగా మరిగాక మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. 5 మినిట్స్ ఇలాగే ఉంచేద్దాం. చూసారా ఫ్రెండ్స్ ఎంత తగ్గిపోయిందో? కరెక్ట్గా 2 కప్స్ అయ్యేంత మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఇందులో మనం సరిపడా బెల్లం అన్నమాట, ఒక 2 కప్స్ కదా, జస్ట్ ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసి బాగా కలబెట్టి బెల్లం కరుగుతూనే కప్స్లో వడగట్టుకొని తాగేయడమే. వేడి వేడి అల్లం బెల్లం చాయ్ రెడీ.